అయిపోయింది బాబు, తగ్గిపోతుందిలే. గ్రాండ్పా, నాకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, బట్ మీరు ఫైట్ చేశారు. బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ మీకు అవసరం. జొన్నలు తిని పెరిగిన ఒళ్ళు బాబు ఇది. కష్టాలకు అలవాటు పడ్డ శరీరం. ఈ చిన్న చిన్న దెబ్బలు ఈ శరీరాన్ని ఏం చేయలేవు. మరి నేను యంగ్ బాయ్నే కదా, నాకెందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు? మీరు విదేశాల్లో పెరిగొచ్చారు కదా బాబు. ఇక్కడ వాతావరణం, మనుషులు మీకు తెలియదు. అందుకే సూర్యం గారు మీకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంకుల్, ఈ గ్రాండ్పా ఫైట్ చేసినప్పుడు మీరు చూడాలి. ఇట్స్ అమేజింగ్. ఎంత బాగా చేశారో తెలుసా? ఆ రౌడీలు ఇద్దరు దెబ్బకి ప్యాంట్లు తడుపుకొని పారిపోయారంతే. నువ్వు చాలా సరదాగా మాట్లాడుతున్నావు బాబు. మనుషులతో ఇట్టే కలిసిపోతావు అనుకుంటా. ఎస్ గ్రాండ్పా, నాకు ఇండియన్స్ అన్నా, ఇక్కడ కల్చర్ అన్నా చాలా ఇష్టం. మా డాడీ చిన్నప్పుడు నాకు చాలా విషయాలు చెప్పారు. మా గ్రాండ్పా, అతని ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉండేవారట. వాళ్ళు విలేజ్ నుంచి వచ్చారట. ఇక్కడ వాళ్ళిద్దరికి ఒక మంచి పోటీ ఉండేదంట. ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. వాళ్ళిద్దరిని చూడాలని నేను ఇక్కడికి వెళ్ళాను. వెళ్ళాను కాదు బాబు, వచ్చాను అనాలి. ఎస్ ఎస్, కరెక్ట్, వచ్చాను. కరెక్ట్. ఇదిగోండి బాబు మీ బ్యాగు. అన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. వావ్, ఇదే అమెరికాలో అయితే మేం కంప్లైంట్ ఇవ్వాలి, పోలీసులు వెళ్ళి పట్టుకు రావాలి, మొత్తం రికవరీ చేయాలి. బట్ ఇక్కడ నో పోలీస్, మొత్తం మీరే సెట్ చేశారు. రియల్ యు ఆర్ గ్రేట్. అది నా గొప్పతనం కాదు బాబు, సూర్యం గారిది. ఈయన నెట్వర్క్ అలాంటిది. ఈయన తలుచుకుంటే జరగని పని ఉంటూ ఏమీ ఉండదు. అందుకే ఆ దొంగల్ని పట్టుకొని వాళ్ళని పోలీసులకు అప్పగించాం. మీ బ్యాగ్ తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి నేను పోతాను. తప్పు బాబు, పోతాను అని కాదు, వెళ్ళొస్తాను అనాలి. ఓ, ఇంతకీ నువ్వు ఎవరింటికి వెళ్ళాలి బాబు? మా గ్రాండ్ ఫాదర్ ఈ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్. కాకపోతే నేను ఎప్పుడు ఆయన్ని వీడియో కాల్లో తప్ప డైరెక్ట్ గా చూడలేదు. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఈ రోజే ఆయన్ని చూద్దాం అనుకున్నాను. అందుకే వాళ్ళని ఎవరిని ఎయిర్పోర్ట్ కి రావద్దన్నాను. నేనే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఇలా జరిగింది. ఇప్పుడు నేను వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి. మీ గ్రాండ్ ఫాదర్ ఎవరు బాబు? శంకర్ ప్రసాద్. ఏంటి, నువ్వు శంకర్ ప్రసాద్ గారి మనవడవా? ఏంటి, మా గ్రాండ్ ఫాదర్ మీకు తెలుసా? మీ తాతయ్య గొప్ప వ్యక్తి కదా, ఇక్కడ తెలియని వాళ్ళంటూ ఉండరు. మీ తాతయ్య పేరు చెప్తే అందరూ గుర్తుపట్టేస్తారు. కానీ మా తాతయ్యకి మీరు తెలియాలి కదా. పదండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి మా తాతయ్యకి పంచుతాను. పంచుతాను కాదు బాబు, పరిచయం చేస్తాను అనాలి. ఓ ఓకే, పరిచయం చేస్తాను. వద్దు బాబు, నేను తర్వాత కలుస్తానులే. లేదు గ్రాండ్పా, నీ గురించి మా గ్రాండ్ ఫాదర్కి చెప్పాలి. ఆయనతో మాట్లాడాకే నీకు తెలుస్తుంది. ఆయన కూడా చాలా గుడ్ మ్యాన్. మా డాడీ చెప్పేవారు. మా గ్రాండ్ మదర్ కూడా ఎన్నోసార్లు నాతో ఫోన్లో చెప్పింది. అందుకే నీకు పరిచయం చేస్తాను. ఓకే? సరే, పద. వాడు ఎయిర్పోర్ట్కి రావద్దు అంటే మీరు వెళ్ళటం మానేయడమేనా? పుట్టాక ఇన్నేళ్లకి ఈ దేశం వచ్చాడు, ఇంతవరకు ఇంటికి రాలేదు అంటే భయంగానే ఉంటుంది కదా. వాడేం చిన్నపిల్లాడు కాదు కదా తప్పిపోతాడు అనుకోవడానికి. సిటీకి ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి అలా చూసుకుంటూ వస్తున్నాడేమో. అలా ఎందుకు అనుకోకూడదు? నేను అదే చెప్పానండి, వీళ్ళే వినిపించుకోవడం లేదు. లేదమ్మా, వాడి ఫోన్ కలవడం లేదు. నేను వాడి ఫ్రెండ్కి ఫోన్ కూడా చేశాను.
ఎయిర్పోర్ట్లో దిగ్గానే వాడే ఫోన్ చేసి బయటకు వచ్చానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మనిషి దగ్గర డబ్బుంది అంటే దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే వాడు ఇంతవరకు రాలేదు అంటే నాకు భయంగా ఉంది సిద్ధు. భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఎలాగా? మనం వెళ్ళి ఏదో ఒకటి చెయ్యాలి కదా. డాడీ, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వెళ్దాం పదండి. సరేరా, పద. రా బాబు. అదేంటి వీడు అన్నయ్యతో వస్తున్నాడు? ఇంతవరకు ఏమైపోయావు నాన్నా? నీ ఫోన్ కూడా కలవడం లేదేంటి? నువ్వు రాలేదని మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? నేను ఎయిర్పోర్ట్కి వస్తాను అంటే వద్దు అన్నావు. ఇప్పుడు చూడు, మా అందరినీ ఎంత టెన్షన్ పెట్టావు. అసలు ఇంతవరకు నువ్వు ఏం చేసావు? ఓ డాడ్, ఇట్స్ బిగ్ స్టోరీ. అసలు ఏం జరిగిందంటే ఈ ఓల్డ్ మ్యానే నన్ను కాపాడారు. సమయానికి ఈయనే రాకపోయి ఉంటే నిజంగానే మీరు టెన్షన్ పడేవారు. థ్యాంక్స్ రా. నో గ్రాండ్ పా, ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోదు. ఈ గ్రాండ్ పాకి నువ్వు బాగా డబ్బులు ఇవ్వాలి. ఈయనకొక ఆశ్రమం ఉంది, అక్కడ ఎంతో మందికి సర్వీస్ చేస్తున్నారు. మనకి ఇంత హెల్ప్ చేసిన ఇతనికి నువ్వు కూడా హెల్ప్ చేయాలి. తాత ఎప్పుడో వస్తానన్నారు, ఇంతవరకు రాలేదు. ఒకసారి ఆశ్రమానికి వెళ్ళిరానా? అవసరం లేదండి. తాతయ్య వస్తానని చెప్పారంటే తప్పకుండా వస్తారు. హాయ్ సుష్మా, బాగున్నావా? బాగున్నావా? గోపి, బాగున్నావా? బాగున్నానమ్మా. అక్క, మేము రావడం ఆలస్యమైందా? లేదు గోపి, మీరు సమయానికే వచ్చారు. కానీ తాతయ్య రాలేదు. తాతయ్య కోసమే చూస్తున్నాను. అదేంటక్క, తాతయ్య టైం చెప్పారంటే ఆ టైంకి కరెక్ట్గా ఉంటారు కదా, మరి ఇంకా రాకపోవడం ఏంటి? ఒకవేళ దారిలో కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో, ఫోన్ చేస్తానుండు. ఏమండి తాతయ్య?